కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం సమాధానం చెప్పాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇది దక్షిణ భారత భవిష్యత్ ప్రయోజనాలను పణంగా పెట్టిన రాజకీయ వైఖరి కాదని నిలదీశారు. ప్రస్తుత ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనగణన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు ఉత్తర రాష్ట్రాల ముందు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. అదే నిజమైతే ఆ పరిస్థితిని నివారించేందుకు తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై తన వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై థార్ జీప్లతో బాహాబాహీకి దిగేలా చేసింది. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నగరంలో గురువారం రాత్రి సినిమా యాక్షన్ సీన్లను తలపించేలా ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఓ యువతి విషయంలో తలెత్తిన వివాదం కాస్త నడి రోడ్డుపై థార్ జీవులతో బాహాబాహీకి దిగేలా చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పటమట హై టెన్షన్ 100 అడుగుల రోడ్లో ఈ హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగంనేని రోహిత్, బొల్లా ఓం అనే ఇద్దరు యువకులు ఒకే యువతి విషయంలో తీవ్ర ఘర్షణకు దిగారు. వీరి గొడవ కేవలం మాటలతో ముగిసిపోలేదు. ఇద్దరు తమ థార్ జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ రోడ్డుపై అరాచకం సృష్టించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ వీధి పోరాటంలో జనం హడలిపోయారు. వాహనాలతో బీభత్సం సృష్టించడంతో పాటు రాడ్లు, బేస్బాల్ స్టిక్స్ తో పరస్పరం దాడులు చేసుకున్నారు. సినిమా స్టంట్లను మించిపోయిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పటమట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికి లింగంనేని రోహిత్ అక్కడి నుండి పరారయ్యాడు. మరో యువకుడు బొల్లా ఓంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షణ జరిగిన సమయంలో సదరు యువతి కూడా అక్కడే కారులోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగర నడిబొడ్డున పబ్లిక్ రోడ్డుపై ఇంతటి అరాచకానికి పాల్పడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రోహిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశిభూషణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్వే, ఎగువ మరియు దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ వంటి కీలక నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులతో పాటు జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశిభూషణ్ కుమార్ శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. గురువారం రాత్రి ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకున్న ఆయన మరుసటి రోజు ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్పిల్వే, ఎగువ మరియు దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ వంటి కీలక నిర్మాణాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులతో పాటు జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు పనుల వేగం, ఇతర సాంకేతిక అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా, చీఫ్ ఇంజనీర్లు రమేష్ బాబు, నరసింహమూర్తి, ప్రభుత్వ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు మరియు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయంలో 3 రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఉద్యోగులు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకున్నప్పుడే విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పేర్కొన్నారు. తొలిసారిగా అమరావతిలో ఈ తరహా శిక్షణను నిర్వహించడం విశేషమని సెక్రటరీ జనరల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయంలో 3 రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమం ముగిసింది. లోక్సభ సచివాలయానికి చెందిన పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర మాట్లాడుతూ, ఉద్యోగులు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకున్నప్పుడే విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని పేర్కొన్నారు. మోస పద్ధతులకు స్వస్తి పలికి సృజనాత్మక ఆలోచనతో పనిచేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. బాధ్యతాయుతంగా పనిచేసే వారికి ఉద్యోగ జీవితంలో తప్పక గుర్తింపు లభిస్తుందని ఆయన భరోసానిచ్చారు. తొలిసారిగా అమరావతిలో ఈ తరహా శిక్షణను నిర్వహించడం విశేషమని సెక్రటరీ జనరల్ తెలియజేశారు. ఇందుకు సహకరించిన లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్ మాట్లాడుతూ, శిక్షణా కార్యక్రమాలను ఇంతవరకు కేవలం ఢిల్లీలోనే నిర్వహించేవారమని, సెక్రటరీ జనరల్ చొరవతో మొదటిసారిగా వెలగపూడిలో నిర్వహించగలిగామని తెలియజేశారు. ముఖ్యంగా కొత్తగా చేరిన యువ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో నాలెడ్జ్ మేనేజ్మెంట్, పార్లమెంటరీ విశేషాధికారాలు, శాసన ప్రక్రియ, బడ్జెట్ ప్రక్రియ, ఆర్థిక కమిటీలు, మీడియా సంబంధాలు, ప్రశ్న సమాధానాలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై లోక్సభ సచివాలయ నిపుణులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఉద్యోగులు ముఖ్యంగా ఇటీవలే నియమితులైన 15 మంది సహాయ విభాగాధికారులు ఈ తరగతులు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు. ముగింపులో సెక్రటరీ జనరల్ శిక్షకులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా ఉద్యోగుల్లో వృత్తిపరమైన సామర్థ్యం పెరిగిందని, దీనివల్ల భవిష్యత్తులో శాసనసభ సచివాలయ పనితీరు మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. సొంత తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ కడప జిల్లాను మరియు పులివెందులను కూడా వంచారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్ అని, మొదట గుండెపోటు అన్నారని, తర్వాత గొడ్డలి వేటు అని బయటకు వచ్చిందన్నారు. అందుకే వైసీపీకి ముద్దుగా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామని లోకేష్ అన్నారు. కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ తొలిత గుండెపోటు అని చెప్పి తర్వాత గొడ్డలివేటుగా బయటపడడం జగన్ మోసానికి నిదర్శనమని, అందుకే వైకాపాను గొడ్డలి పార్టీ అని పిలుస్తున్నామని ఎద్దేవా చేశారు. సొంత తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ కడప జిల్లాను మరియు పులివెందులను కూడా వంచారని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో జగన్ వైఫల్యాలను ఎండగడుతూ తన హయాంలో కడపకు ఒక పరిశ్రమ కూడా రాలేదని, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను పట్టించుకోలేదని లోకేష్ విమర్శించారు. తాము మిషన్ రాయలసీమ ద్వారా ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 2029 నాటికి కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేలా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా కుట్రలు చేస్తుందని, నకిలీ ఖాతాల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఆ ముఠా కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు. ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే, అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లు చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. రాయలసీమ ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. 5 సంవత్సరాలు రాయలసీమకు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? అంతెందుకు, బిందు సైద్యం లాంటి అద్భుతమైన ప్రాజెక్టుని కూడా ఆనాడు ఆపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే కనీసం ఆ కుటుంబానికి ఆనాడు అండగా నిలబడలేదు. ఇదే స్థానంలో, ఇదే భూమిపైన, ఇక్కడనే ఆనాడు యువగలం పాదయాత్ర నేను హామీ ఇచ్చా, మిషన్ రాయలసీమ ప్రకటించా. మన దేశానికే కాదు ప్రపంచానికి
రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానని ఆనాడు హామీ ఇచ్చా. పూర్వోదయ కింద 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెట్టుబడి మన రాయలసీమకు తీసుకొస్తుంది. సో కార్యకర్తలందరూ కూడా నేను కోరుతున్నా, సమస్యలు ఉంటాయి, దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు కదా, కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప పొరపాటుని ఎవరైనా అలిగి ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాధవిరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కుని తీసుకెళ్తారు. పెద్దలు అన్నట్టు అనేక నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేశాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా అవకాశం వస్తుంది. మీరందరూ ఫీల్డ్లో ఉండండి. మా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. విజయవాడ లబ్బీపేటలోని ఒక వృద్ధుల నివాసంలో జరిగిన చోరీ కేసును కృష్ణలంక పోలీసులు ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ ఎస్ఐ సైకం గిరిధర్ మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు. ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ధర్మపురికి చెందిన ఉప్పలాడ రాముగా నిర్ధారించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాము గతంలో కూడా పలు దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 10 లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురికి చెందిన ఉప్పలాడ రామ్ అనే వ్యక్తి ఒక వృద్ధ దంపతుల ఇంట్లో కేర్ టేకర్గా జాయిన్ అయ్యి అతనుకున్న ధన వ్యామోహంతో పక్కా ప్రణాళికతో ఒక స్కెచ్ చేసుకుని వృద్ధ దంపతుల ఇంట్లో ప్రవేశించి వారింట్లో నుంచి కత్తి తీసుకుని వారిని బెదిరించి భయపెట్టి వారి మెడలో ఉన్న చైన్ లాక్కుని అతను పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మేము సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతని ఫోన్ నెంబర్ లొకేషన్ ట్రాకింగ్ చేస్తూ అతన్ని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత అతన్ని నిందితుడి గురించి ఆరా తీయగా అతను నేర ప్రవృత్తి గలవాడని, గతంలో ఇతనిపై పలు కేసులు విజయనగరంలో నమోదైనవి మాకు తెలిసింది. ఇతని వద్ద నుంచి 10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారం మరియు ఒక బైక్ని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. విజయవాడ సత్యనారాయణపురంలోని ఒక హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసింది. లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు వెంటనే బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక నూడిల్స్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఉధృతమై ఆ ప్రాంతమంతా నల్లని పొగ అలుముకుంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లోపల ఉన్న మరికొన్ని గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా బయటకు తీయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. భానుడి భగభగలు రోజురోజుకి అధికమవుతున్నాయి. వేసవిలో ప్రతిరోజు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడికి శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకొచ్చేస్తుంది. వేడి గాలులకు గొంతు తడారిపోతుంది. ఎండలో ప్రయాణాలు చేసే ఉద్యోగులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, బాటసారులు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల దాహార్తిని తీర్చే బాధ్యత తమది అంటూ విజయవాడ నగరపాలక సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు సురక్షితమైన చల్లటి త్రాగునీటిని అందిస్తూ వారి దాహార్తిని తీరుస్తోంది. బాణుడు నిప్పులు కొలిమిలా మారుతున్నాడు. అగ్నిదహనలు కురిపిస్తున్న ఎండలతో బెజవాడ నగరం అల్లడిపోతుంది. ఈ వేసవి తాపు నుంచి సామాన్యుడికి ఊరటనిచ్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసాల దాహార్తిని తీరుస్తోంది. వేసవి సెగలు మండుతున్న ఎండలు ఉదయం 10 దాటిందంటే చాలు విజయవాడ వీధులు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. దాంతో వేడుగాలులతో జనం బయటకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. మున్ముందు పరిస్థితి ఇంకెంత క్లిష్టంగా మారుతోందనని వణికిపోతున్నారు. నవ్యాంధ్రకు విజయవాడ కేంద్రంగా మారడంతో నగరానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా
గణనీయంగా పెరుగుతూ వస్తోంది. భారీ స్థాయిలో జనసందోహం ఉండే విజయవాడలో వేసవిలో చల్లటి మంచినీళ్ల కోసం కిరాణా దుకాణాల మెట్లు ఎక్కాల్సిందే. దీంతో కేవలం తాగునీళ్ల కోసమే జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది. బాటసార్ల గొంతు తడిపేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. నగరంలోని నలుమూలలా చల్లని నీటిని అందిస్తోంది. గతేడాది కంటే ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రోజువారీ కూలి పని చేసుకునేవారు, బాటసార్లు బయటకు రాక తప్పని పరిస్థితి. ఇటు నగరవాసులతో పాటు అటు వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారి కోసం నగరపాలక సంస్థ చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎండలో తిరిగి అలసి సొలసి గొంతెండిన వారికి చల్లటి శుద్ధి చేసిన మంచినీళ్లు అందించి వారి దాహాన్ని తీరుస్తున్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి దాహం 3 గ్యాసులు మంచిలు తాగానండి, చల్లగానే ఉన్నాయండి. బాగున్నాయి ఇలా చేయడం వల్ల. లేకపోతే అనుకూలంగా ఉన్నాయి, ఆపాను, 3 గ్యాసులు తాగాను, బాగుంది. అయ్యే బాగానే పట్టించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సెంటర్లో ఉన్నా అంటే మరి చాలా బాగుందండి. అన్ని చోట్ల ఉన్నాయి, చూశాను, అన్ని చోట్ల ఉన్నాయి. మధ్యాహ్నం చక్కగా ఏర్పాట్లు బాగా చక్కగా చేస్తున్నారు. ఏమన్నా వీలుంటే మధ్య కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ మంచినీళ్ళు మాత్రం చేయటం చాలా గవర్నమెంట్ తరఫున చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చాలా బాగుంది సార్. ఎండాకాలం అనేది చాలా ప్రజలకు ఏంటంటే ఎండాకాలం రోడ్డు మీద తిరిగే చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చలివేంద్రం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే అడుగును పెట్టారు వాటర్ కాల్స్. దానివల్ల ఏంటంటే మనకి పేదవాళ్ళకి చాలా మంది దాహం తీరుతుంది. నేను ఎంత చేసే ఫీల్డ్ ఫీరుకు ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం వచ్చేసి 100 మీటర్ చలివేంద్రం ఉంది. మ్యాక్సిమం నేను ఎక్కువ తాగడమే సరిపోతుంది. అంత వాటర్ బాటిల్ అంటే సింపుల్గా వచ్చేసి మనకి 20 రూపీస్ అయితే మ్యాక్సిమం వచ్చేసి కూలింగ్ పెట్టినది 5 రూపీస్ ఎక్స్ట్రా 25 రూపీస్ తీసుకున్నాం. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ నెలలోనే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గతేడాది కంటే అదనంగా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 106 చోట్ల చలివేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు. కేవలం నీటిని అందించడమే కాదు, నాణ్యతలోనూ ఎక్కడా రాజీ పడటం లేదు. శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని అందిస్తోంది. హెడ్ వాటర్ వర్క్స్ లో 5,000, మెయిన్ ఆఫీస్ లో 4,000 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో ప్లాంట్ల నుంచి నీటి క్యాన్లలో నింపి వాటి కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి చలివేంద్రాలకు తరలిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని పరీక్షించిన తర్వాతే వాటిని చలివేంద్రాలకు పంపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చలివేంద్రాలు తెరిచి ఉంటున్నాయి. ప్రతి చలివేంద్రంలో 20 నుంచి కూల్ వాటర్ బబుల్ ను ఉంచుతున్నారు. ప్రతి చలివేంద్రంలో ఒక వ్యక్తిని నియమించారు. అక్కడ రద్దీని బట్టి నీళ్లు అయిపోతే అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వాటర్ క్యాన్లు పంపుతున్నారు. ప్రతి ప్రాంతానికి ఎమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండే చలివేంద్రాలను వారు పర్యవేక్షిస్తుంటారు. 3, 4, 8 సెక్రటరీలపై ఒక ఏఈ, వారిపై డిఈ, ఈఈల పర్యవేక్షణ ఉంటుంది. ఒక్కో చలివేంద్రంలో 20 నుంచి 30 వాటర్ క్యాన్లు అవుతున్నాయి. చలివేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఎండ, వేడి గాలులకు శరీరంలోని నీరంతా బయటకు వచ్చి కొంతమంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. వారి కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ప్రతి చలివేంద్రాల్లో పెడుతున్నారు. ఎవరైనా నిస్సత్తువకు గురైతే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. నీటిలో ఓఆర్ఎస్ పొడిని కలుపుకొని తాగుతున్నారు. సార్ రోజు 9ంటికి తెలుస్తాం సార్. 9, 9:10 కల్లా తెరిసేస్తాం సార్. రోజుకి వచ్చి 15 క్యాన్లు 20 క్యాన్లు అలా అవుతుంది సార్. ఎండను బట్టి పెరుగుతుంది నీళ్లు. అది నేనైతే 22 క్యాన్లు రోజు 15, 20 అలా డైలీ కంటిన్యూగా అవుతుంది సార్ నీళ్లు. ఇక్కడ మాత్రం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండే రోడ్డు కాబట్టి బాగా ఎక్కువ అవుతుంది సార్ ఇక్కడ నీళ్లు. అది అయిపోతే నేను ఫోన్ చేస్తాను సార్. ఫోన్ చేయగానే వాళ్ళు తెచ్చి వేస్తారు. వ్యాన్తో తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడే పడతారు కాబట్టి దీంట్లో తీసుకొచ్చి వెంటనే వేసేస్తారు సార్. లేట్ ఏమంటారు నీళ్ళు. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆ ఏఎన్ఎం గారు ఆమె వస్తుంది, ఆమె తీసుకొచ్చి ఇస్తే నేను ఇస్తున్నాను, లేకపోతే వాటర్లో వేసిస్తున్నాను, వాళ్ళు తాగేసి వెళ్ళిపోతారు. ఇక్కడైతే నీళ్ళు పెట్టడం అయితే చాలా మంచిదే. నీళ్ళు కూడా ఎక్కువ మంచి క్వాలిటీ పెడుతున్నారు. బాగుంది సార్. ఇది నీళ్ళు బాగానే ఉంటుంది. కూలింగ్ పెడుతుండు. 18 అయిపోతున్నాయి. మళ్ళీ తీసుకొస్తాడు.
ఇస్తుండ్రు సార్. కార్పొరేషన్ తీసుకున్న ఈ ముందస్తు చర్యలు సామాన్యుడికి పెద్ద ఊరటనిస్తున్నాయి. నగరంలో ఎండవేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమకు ఈ వాటర్ కియోస్క్లు కొండ తాండగా నిలుస్తున్నాయని వాహనదారులు, బాటసార్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన విఎంసీ అధికారులకు, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సార్, మనకి విఎంసీ వాళ్ళు వాటర్ సప్లై కూడా చాలా బాగుంది. గత ఒక 2 months నుంచి కూడా చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7:30కే ఓపెన్ చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు లేకుండా వాటర్ చక్కగా మంచినీళ్ళు తాగుతున్నారు సార్. హ్యాపీ సార్. అంతా చల్లగా ఉంటాయి సార్. ఒక 1/2 hour కొంచెం కూలింగ్ కొంచెం తగ్గిద్ది. మొత్తం అంతా వాటర్ కూడా చాలా మంచి వాటర్ చక్కటిగా బాగుంది సార్. ఎండల్లో మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఇవాళ సిట్యువేషన్ వరస్ట్గా ఉంది సార్. మరి సన్ కూడా కొంచెం మార్నింగ్ నుంచే వడగాళ్ళు చెవుల్లో నుంచి అసలు ఎక్కడ స్టాప్ లేకుండా వడగాళ్ళు ఎక్కువగా ఉంది. అంటే రోహిణి కార్తీ ఇవాళ రేపో స్టార్ట్ అవుతుంది కదా సార్. దానికోసం బాగా ఇదిగా ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా నేను చూసా గన్నవరం నుంచి మా బాబుని ఇవాళ మార్నింగ్ కూడా కాలేజీ ఎగ్జామ్కి బెటర్మెంట్కి తీసుకెళ్ళి వస్తానంటే చెవుల్లో నుంచి అసలు చాలా ఇబ్బంది అయింది. ఉన్నాయి సార్, దారి పొడుగునే ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా బాగుంది సార్. కూలింగ్ బాగుంది, వాటర్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది సౌకర్యం? అంత లెక్కలు బాగున్నాయి సార్. చలివేంద్రం ఇచ్చారు, అంత సంతోషం అందరికి. అన్ని చోట్ల ఉన్నాయి. ఏరియా సౌకర్యం మంచిదేనా? బాగానే ఉంది. పెట్టిన వాళ్ళు మంచిగా పెట్టారు. ఇబ్బంది అందరు ఎండలకు తిరగాలంటే ఇబ్బంది. తిరగాలన్నా ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఉన్నాయి, మంచిగా పెట్టారు. విజయవాడ నగరం అంటేనే బ్లేజ్వాడ. ఎండాకాలం వచ్చిందంటే విజయవాడలో ఎండలు మండిపోతుంటాయి. ఎండ వేడిమి ఉక్కపోతూ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ప్రజల దాహాతిని తీర్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో అనేక చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు దాహాతిని తీర్చేందుకు చల్లటి మంచినీరును అందుబాటులో ఉంచుతుంది. మన విజయవాడ నగరపాలక సంస్థలో సుమారు ఎన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, వాటి నిర్వహణ ఎలా జరుగుతుంది, ప్రజలకు ఏ విధంగా దాహాతిని తీరుస్తున్నారు అనేది తెలియజేసేందుకు మనతో పాటు విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ షమ్మి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చడానికి నగరపాలక సంస్థ ఎటువంటి చర్యలు తీసుకుంది? సో గౌరవ కలెక్టర్ గారు మరియు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని మన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే, March 15 తర్వాత నుంచి బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సో కాబట్టి అవసరాల కోసం బయటకు వచ్చినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఈ ఎండ వేడికి తట్టుకోలేక చల్లని నీళ్ళ కోసము నీడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వారందరినీ దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రదేశాలు అంటే రైతు బజార్ల దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర, అదేవిధంగా కార్యాలయాలు, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే Circle 3 కార్యాలయం దగ్గర, అదేవిధంగా అన్నా క్యాంటీన్ల దగ్గర, సో ఎక్కడైతే ప్రజలు రద్దీ ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి చలివేంద్రాల నిర్వహణ ఎట్లా జరుగుతుంది? అసలు ఒక్కో చలివేంద్రంలో ఎన్ని వాటర్ క్యాన్స్ అందుబాటులో ఉంచుతున్నారు? వాటి అంటే ప్యూరిటీ కానీ వాటి ఎట్లా అందిస్తున్నారు? సో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా విజయవాడలోనే సురక్షితమైన మంచినీటిని అందిస్తూ ఉన్నాము. సో ఈ చలివేంద్రాలకి వచ్చేటువంటి నీరు అనేది మనకి కూల్ క్యాన్స్ అంటే ఈ కూల్ వాటర్ బబుల్స్లోనే అక్కడ అందుబాటులో ఉంచి ఉంటాం. సో అక్కడికి తీసుకొచ్చేటువంటి వాటర్ అనేది మన హెడ్ వాటర్ వర్క్స్లో ఒక కూలింగ్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడి నుంచే అన్ని చలివేంద్రాలకి, మన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని చలివేంద్రాలకు కూడా అక్కడి నుంచే బబుల్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. సో మనం ఏదో చలివేంద్రం అంటే ఒక టేబుల్ వేసి ఒక 4 బబుల్స్ పెట్టడం కాకుండా ఇక్కడ మనము ఒక కిరాణా దుకాణం లాగా, అంటే ఒక టెంట్ లాంటిది వేసి అందులో ఒక వ్యక్తిని ఉంచుతాము. ఉదయం 8:30-9 గంటల నుంచి ఈ చలివేంద్రాలు అనేది ప్రారంభమవుతాయి. 6-6:30 వరకు ఉంటాయి. సో అక్కడ ప్రతి చలివేంద్రానికి కూడా 20 నుంచి 30 బబుల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో అక్కడ ఎద్దడి అంటే ప్రజలు అనేవి ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకొక 10 క్యాన్స్ని కూడా మనం అడిషనల్గా పంపించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడా కూడా చలివేంద్రాల్లో నీటి కొరత లేకుండా, ప్రజలు ఇబ్బంది పడుకోకుండా విజయవాడ నగరపాలక సంస్థ అనేది చర్యలు తీసుకుంటూ ఉంది.
ఈ నీటిని ఎప్పుడు నింపుతారు? అంటే ఎన్ని క్యాన్స్ అవసరం, ఎన్ని క్యాన్స్ కావాలి, ఎట్లా నింపుతున్నారు, ఎట్లా సప్లై చేస్తున్నారు? మనకి ఈ హెడ్ వాటర్ వర్క్స్ ద్వారానే వీటిని సప్లై చేయడం జరుగుతుందండి. అక్కడ ఇందాక చెప్పినట్టుగా మనం ఒక ప్లాంట్ అనేది ఉంది. ప్లాంట్లో కూలింగ్ చేసిన తర్వాత కంపల్సరీగా వాటర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్లో మనకి క్లోరినేషన్ ఇదంతా చూసుకొని ఫిట్ ఫర్ సేఫ్ డ్రింకింగ్ అని చెప్పి మనకి రిజల్ట్ వచ్చిన మీదటనే వాటిని పంపించడం జరుగుతుంది. ప్రతి ఏరియాని మనం ఒక ఎమ్యూనిటీ సెక్రటరీతో ట్యాగ్ చేసి ఉంటాము. సో ఆ ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఒక 3-4 ఎమ్యూనిటీ సెక్రటరీస్ పైన ఒక ఏఈని ట్యాగ్ చేసి ఉంటాం. సో ఈ రకంగా ప్రతి చలివేంద్రం కూడా మనము కంపల్సరీగా మానిటరింగ్లోనే ఉంచుకుంటూ ఈ రకంగా మనం పబ్లిక్కి ఈ మంచినీటిని అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రజలు ఎట్లా వినియోగించుకుంటున్నారు? ఒక్కో చలివేంద్రం సుమారుగా రోజుకి ఎన్ని క్యాన్లు అవుతున్నాయి? ఖచ్చితంగా అండి. 20 నుంచి 30 క్యాన్ల వరకు, అంటే ఒక్కొక్క ప్లేస్లో 400 మంది, ఒక్కొక్క ప్లేస్లో 500 మంది వరకు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు ప్రతి చలివేంద్రంలో మినిమం 20 క్యాన్స్ అనేవి ఈజీగా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకొక 30 క్యాన్ల వరకు కూడా అయిపోతూ ఉన్నాయి. వీటి మీద అధికారుల పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? చలివేంద్రానికి ఒక ఎమ్యూనిటీ సెక్రటరీని మనం ట్యాగ్ చేసి ఉంటాము. సో మనకు వాళ్ళు అందులో ప్రతి చలివేంద్రంలో ఒక వ్యక్తిని ఆ వాటర్ సప్లై చేయడానికి ఉంచి ఉంటాం. సో వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వాళ్ళకి నీటి కొరత వచ్చినా లేదా ఏదైనా అవసరం ఉన్నా వాళ్ళు ఇమ్మీడియట్గా ఎమ్యూనిటీ సెక్రటరీకి తెలియజేస్తారు. ఎమ్యూనిటీ సెక్రటరీస్ నుంచి ఏఈ దాని నుంచి డిఈలు, తద్వారా ఈఈలు. సో ఈ రకంగా మానిటరింగ్ సిస్టమ్ అనేది పెట్టుకున్నాం మనం. సో ఆ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ రకంగా మనం పర్యవేక్షిస్తూ ఉంటాం. ఈ చలివేంద్రాలు ఎప్పటి వరకు, అంటే ఎండ ప్రభావం తగ్గే వరకు కొనసాగిస్తారు? ఎప్పుడు? అవునండి, మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అనేది ఎక్కువగా వేడి గాలులు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ తీవ్రత తగ్గేంత వరకు పైనుంచి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆదేశాలు వచ్చేంత వరకు ఇవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుద్ధమైన జలాన్ని, చల్లటి జలాన్ని ప్రజలకు వినియోగిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే చలివేంద్రాల్లో ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న నీరుని హెడ్ వాటర్ సోర్స్లో పరీక్ష చేసిన తర్వాతే ఫిట్ అని వచ్చిన తర్వాతే వాటిని ప్రజల కోసం అక్కడ ప్రత్యేకంగా ప్లాంట్ ఏర్పాటు చేసి అక్కడ నీటిని చల్లబరిచి క్యాన్లో నింపి చలివేంద్రాలకు పంపిస్తున్నామని చెప్పేసి ప్రజలు ఈ చలివేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ జోనల్ కమిషనర్ షమీ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 అయితే చాలు భానుడు అగ్నిగోళంగా మారిపోతున్నాడు. దీంతో ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 43 నుంచి 47 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా భద్రాచలంలో దాదాపు 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాబోయే 1-2 రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండలతో రాష్ట్రం బొగ్గమంటోంది. ఇల్లు దాటి బయటకు వస్తేనే కాదు, ఇంటి లోపల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. నిప్పుల కుంపటి ముందున్నట్లు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రోజులుగా పల్నాడు జిల్లా బొగ్గమంటోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పిడుగురాళ్లలో బుధవారం 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే గురువారం ఏకంగా 48.1 డిగ్రీలకు చేరింది. ఇదే జిల్లా అచ్చంపేటలోనూ 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికైనా వాతావరణం మారుతుందని ఆశిస్తున్న ప్రజలకు రాత్రైనా ఉక్కపోతలు తగ్గట్లేదు. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ 48.1 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీనికి పలు కారణాలున్నాయి. ఎల్నినో బలమైన ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు గాలిలో తేమ శాతం తగ్గింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్ ఏర్పడితే ఉష్ణోగ్రతలు తగ్గేవి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే 10 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల పరిధిలో 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లాలోని 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండల తీవ్రత భారీగా ఉంది.
47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు చూస్తే బాపట్ల జిల్లా వేటపాలెం 47.6, కృష్ణా జిల్లా నందివాడ 47.6, నందిగామ 47.4, ప్రకాశం జిల్లా అద్దంకి 47.4, ఏలూరు జిల్లా చింతలపూడిలో 47.3, చీరాల 47.2, పిట్టలవానిపాలెం 47.1 డిగ్రీలు ఉన్నాయి. మార్కాపురం జిల్లా నందన మారెలలో 46.6, పోలవరం జిల్లా కూనవరం 46.5, నెల్లూరు జిల్లా కావలి 46.4, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీలు రికార్డయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 279 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంది. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అవరోధం కాకుండా ప్రభుత్వం పలు విద్యా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. రాణిగారితోట పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో 550 మార్కులు సాధించిన విద్యార్థులను రాణిగారితోట 18వ డివిజన్లో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొక్కెర తిరుపతయ్య ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఘనంగా సత్కరించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చదువుకు అవరోధం కాకుండా ప్రభుత్వం పలు విద్యా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రానికి మంచి సంస్థలను, పెట్టుబడులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. కంపెనీలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే సమయానికి విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసి నైపుణ్యాలను పెంపొందించుకుని మంచి ఉద్యోగాలు సాధించేలా సన్నద్ధం కావాలన్నారు. కృష్ణలంక సిఐ నాగరాజు, తేదేపా నాయకులు మైలమూరి పీరుబాబు, రాయి రంగమ్మ, వేముల దుర్గారావు, వెంకటేశ్వరరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మీ భవిష్యత్ అనేది మీకు చాలా ముఖ్యం. మార్కులు, అలాగే క్రీడల్లో, అలాగే మిగతా అదర్ అప్లికేషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయమని యాక్టివ్గా చెప్తా ఉన్నాను. దాంతోపాటు డీవియేషన్స్ ఏం లేకుండా చూసుకోండి. ఈరోజు సెల్ ఫోన్ అందరి చేతిలోనూ ఉంది. ఆ సెల్ ఫోన్లో దాదాపుగా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే బోల్డ్ అని డీవియేషన్స్ వస్తూ ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఈ 4 ఏళ్ళు, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఎలాగైనా ఈ 4 ఏళ్ళు ఇంజనీరింగ్ లేకపోతే సైన్సెస్ లేకపోతే ఆర్ట్స్ మీకు దేనిలో ప్యాషన్ ఉంటే అదే చదవండి. కానీ ఏం చదివినా కానీ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చదవండి. చాలా గొప్ప విషయం. మన ఏరియాలో రాణిగారి తోటలో ఉండి మీరు ఇక్కడ చదువుకుని 550 కంటే ఎక్కువ సాధించడం అనేది గొప్ప విషయం. ఇక్కడ పరిస్థితులు అలా ఉండవు కదా, మీరు చదువుకునే పరిస్థితులు ఉండవు, ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. మీ అమ్మ నాన్నకు కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. ఇంకా ముందుకెళ్ళి ఏదో చిన్నగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి పెట్టిన కార్యక్రమం ఇది. దీంతో సంబరపడిపోకుండా మీరు ఇంకా ముందుకెళ్ళాలని, రేపు రాబోయే రోజులలో ఇలాంటి వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని, బాగా చదువు మీద బాగా వాళ్ళకు ఇంకా ఎక్కువ భవిష్యత్తుగా రావాలని మా గద్దె రామ్మోహన్ గారు ఫస్ట్లోనే అన్నీ చేశారు. కాబట్టి ఇవాళ మేము ఈ కార్యక్రమం 17, 18 కలిపి 2 డివిజన్లో పిల్లలు 10th క్లాస్ చదివిన పిల్లలందరికీ కూడా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి మార్కులు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చినాక ఇవాళ ఎప్పుడు ఎన్ని రాని మార్కులు ఇవాళ 10th క్లాస్ మొత్తానికి కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆయన అలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలా అంత జాగ్రత్త తీసుకుంటున్నాడు. పేద మహిళలు ఎంతోమంది కష్టజీవులు చేసుకున్నటువంటి ఏరియా ఇది. అట్లాంటి పిల్లలను కూడా ఈరోజు చదివించుకొని 500 మార్కులు దాటినటువంటి తల్లిదండ్రులకు కూడా ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరచుకోవాలి. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కూడా పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళకి సాల్వాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇవాళ గద్దె రామ్మోహన్ గారి ఆదేశాల మేరకు మరి 17, 18 డివిజన్ ఉంటే చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలకు కూడా ఈ కార్యక్రమం చేయడం అనేది కుక్కి తిరుపతయ్య గారు ప్రెసిడెంట్ గారు నేను ముందుగా అతన్ని అభినందిస్తున్నాను. రేపటి రోజుల్లో కూడా ఇవాళ రేపు చదివే పిల్లలకి 10th క్లాస్ చదువుకున్న పిల్లలకు కూడా ఎక్కువ మార్కులు రావాలని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కూర్చుని ఒక వర్గానికి అనుకూలంగా పేటీఎం బ్యాచ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ప్రజాదరణను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని నాగేశ్వరరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నాదెండ్ల మనోహర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన
ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనితతో పాటు పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ మేధావి అని చెప్పుకునే నాగేశ్వరరావు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అబద్ధపు ప్రచారాలు చేయడాన్ని ఖండించారు. జైలు శిక్ష అనుభవించిన వ్యక్తికి అనుకూలంగా మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉండే పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదని వారు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకురావడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖకు 13 జాతీయ అవార్డులు వచ్చేలా కృషి చేశారని నాయకులు గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో మంచినీటి వసతులు, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. 16 నెలలు జైలు శిక్ష, అక్రమ ఆస్తుల కేసుల్లో, సిబిఐ ఈడీ కేసుల్లో జైల్లో 16 నెలలు అనుభవించిన వ్యక్తిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారితో ఆయన్ని మళ్ళీ లోపలేమని చెప్తారా? అలానే ఏదైనా విదేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ లేదే ఆయన విదేశాలు వెళ్ళలేడు. అలాంటి వ్యక్తి గురించి పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయిస్తారా? అలానే కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రతిపక్షం కూడా లేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ జనసేన పార్టీ. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకోటేదో పై స్థాయి పదవి అయితే వెళ్ళిపోయి ఒకవేళ కళ్యాణ్ గారు ఏమన్నా చెప్పుండొచ్చేమో. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుని ఎలాగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నడిపించాలి అన్న విషయాల మీద ఆయన ఉంటారు. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయరు. అయినా 151 స్థానాల నుంచి 11 స్థానాల వరకు దిగజార్చిన లేపి జగన్మోహన్ రెడ్డిని తరిమివేసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు మాట్లాడిన మాటలను మీరు అవాస్తవం అని చెప్పి తప్పైపోయింది క్షమించమని చెప్పి మన జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదెళ్ల మనోహర్ గారికి కానీ జనసేన పార్టీకి కూడా మీరు కఠినంగా క్షమాపణ అనేది చెప్పాలని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.